మొన్నటిదాకా వరల్డ్ కప్ బిగ్ బాస్ కప్పు కోసం ఫైటింగ్ చూసినాం గానీ చెప్పు కోసం కొట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన గమ్మత్ ముచ్చటకి ఇది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక ఆయన 2 రోజుల కింద 1200 పెట్టి కొత్త చెప్పులు కొన్నాడట. ఇక బిల్లు చేయించి బయటకు వచ్చి ఆ కొత్త చెప్పులు వేసుకొని దేవుని కాడికి పోదామని బయట ఇడిచిపోయిందట. జర ఆయనక బయటకు వచ్చి చూస్తే ఏమున్నది, చెప్పులు కాని రాలేదట. అరే ఈయన ఇడిస్తేగా ఎటువాయి అని ఎంత దోలైనా దొరకలేదట. ఈ అవయోడ మసిబటం ఒకప్పుడు వేసుకపోయినట్టునని మనసులో తిట్టుకొని బాధతో ఇంటికి పోయిందట. తెల్లారి మళ్ళా దేవుని కాడికి వచ్చి చెప్పులు ఇప్పుదామని చూస్తే నిన్న పోయినా అనుకున్న కొత్త చెప్పులు కనిపించినాయట. అబ్బరే బిడ్డ ఈడెవడో గాని నా చెప్పులు ఈయనే కొట్టేసి మళ్ళా ఈడికే వచ్చిండుగా, వీడైతే దొరకని అని కావాలిగా వేసిందట. ఒక ఆయన వచ్చి ఆ చెప్పులు వేసుకుంటుంటే లటక్కున పట్టుకొని ఈ చెప్పులు నాయి ఎట్లా వేసుకపోతావురా అని 10 మందిలో పంచాది పెట్టుకున్నాడట. ఏ మంచి మాట్లాడు, ఎవడెత్తుకపోతే ఎవరినంటున్నావు, ఇవి నావి, మా ఇంటి కమ్మల్లో కొనుక్కొచ్చిరు అని చెప్పిందట. కాదు నావి అంటే కాదు నావి అని గల్లాలు పట్టుకొని కొట్టుకునే దాకా వచ్చిందట పంచాది. ఇక ఇట్లా కాదని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ పోయి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చిరట. ఊరి మీ చెప్పుల పంచాన్ని కప్పలెత్తుకపోను, దేశం మీద వేటి కోసం కొట్లాటలు అవుతుంటే చెప్పుల గురించి ఏందా మీలొల్లి అని ఇద్దరు తరపున మించి కుసబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిరట పోలీసు వాళ్ళు. మరి మనుషులు పోలిన మనుషులే ఉండంగా దేశం మీద చెప్పులను పోలిన చెప్పులు ఉండయా? గీంత కూడా ఆలోచించకుండా పబ్లిక్ లా కొట్టుకొని పల్సగా పోలీస్ స్టేషన్ దాకా పోవడేందో ఏమో పరి.